ఆ వీడియోలు చూస్తే నవ్వాలనో ఏడవాలనో మన చేత్తో మన తలబల కొట్టుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో అట్లాంటి వీడియోలు కూడా మనకు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. అట్లాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో ఎక్కడిదో కాదు, రీసెంట్గా తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఆ ఎన్నికల ఫలితాలలో గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు అక్కడ మరి ఉన్నటువంటి కొంతమంది నాయకులకు మధ్య జరిగినటువంటి ఒక చిన్న ఫన్నీ లాంటి వీడియో. అది ఫన్నీ కూడా కాదు, అంటే ఒక రకంగా చెప్పాలంటే తిట్టాల్సిన వీడియో. బట్ దాన్ని ఆ వీడియోని చూసుకోగానే చాలామంది అరే ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడని చాలామంది నవ్వుకుంటున్నారు. సో ఒకసారి ఆ వీడియో చూపిస్తా, తర్వాత పూర్తి డీటెయిల్స్లో మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ ఒక మహిళ బయటకు వస్తూ ఉంది. ఆమె తమిళనాడులో రీసెంట్గా ఎమ్మెల్యే గెలిచింది, చూస్తూ ఉన్నారు మీరు వీడియోలో. సో ఆమె రీసెంట్గా తమిళనాడులో ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిస్తే ఆమె బయటకు వస్తూ ఉంటే ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉన్నారు. మీడియా వాళ్ళందరూ, రిపోర్టర్లు అందరూ అక్కడ మైకులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఓ వ్యక్తి ఆమె రాగానే ఆమెను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు కదా, ఆమెను కౌగిలించుకునే ప్రయత్నం చేస్తే ఆమె తిరస్కరిస్తుంది. అరే వద్దున నాయన, ఇదేంది పబ్లిక్లో వీళ్ళంతా ఉన్నారు ఏందని చెప్పి ఆమె తిరస్కరించే ప్రయత్నం చేస్తుంటే మహిళా పర్మిషన్ లేకున్నా కూడా ఆమె తిరస్కరిస్తున్నప్పటికీ ఆమెను కౌగిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంకొక వీడియో చూపిస్తే అది కూడా చూడండి. ఇక ఇదే ఈ వ్యక్తికి సంబంధించినటువంటిది ఇంకో వీడియో. సో ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ వ్యక్తి చూడండి ఒకసారి. ఇంకొక వీడియోలో సేమ్ యాస్టీస్గా ఇట్లనే ఆమె వీళ్ళందరూ కూడా తమిళనాడు ఎన్నికల్లో రీసెంట్గా ఎమ్మెల్యే గెలిచింది, ఆమె బయటకు వచ్చింది. సో ఆమె పట్ల ఆయన ఎట్లా వ్యవహరిస్తున్నారు చూడండి. కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి అది పబ్లిక్లో. సో ఇంకొక ఎమ్మెల్యే వచ్చింది, మహిళా ఎమ్మెల్యే, ఆమెను కూడా సేమ్ యాస్టీస్గా అట్లనే కౌగిలించుకుంటాడు. ఇంకొక మా ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చింది, ఆమెను కూడా కౌగిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన పనేగా కౌగిలించుకోవడం అనేటువంటి పని పెట్టుకున్నట్టున్నాడు. సో ఈమె వచ్చింది కదా, ఇప్పుడు ఈమెతో కూడా సేమ్ చూసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడో చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ ఆలింగనం చేసుకోవడం, వచ్చిన వాళ్ళందరికీ హగ్గులు ఇవ్వడం, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఏదో నేను దేశ సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అరే ఒకసారి ఆలోచించాలి, అవతల వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏ సిచ్యువేషన్లు ఉన్నారు, చుట్టూ నలుగురు ఉన్నారా లేరా, ఏంది అని ఆలోచించకుండానే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా పోయి మీద పడి హగ్గు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఈ వీడియోని చూసిన వాళ్ళు మహిళలంతా కూడా వీళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలంటున్నారు. అరే పబ్లిక్లో గివేం చిల్లర బుద్ధులు రా నాయనా, నీకు ఏం పోయే కాలం వచ్చిందని అక్కడ ఉన్నటువంటి మహిళ నిన్ను తోసేస్తున్నది వద్దని నువ్వు మళ్ళీ ఆమెను కౌగులించుకునే ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, అక్కడ లైవ్ టెలికాస్ట్లు నడుస్తూ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, పబ్లిక్ ఉన్నారు. ఇంతమంది ముందు ఇంత బజార్లా ఈ రకమైనటువంటి దిగజారుడు వ్యవహారశైలి ఏందని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నారు. వీడు కనుక కనిపిస్తే చెప్పు తీసుకొని నాలుగు జప్పరించిన తప్పలేదని ఇంకొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈయన ఇట్లా వ్యవహరించడం అనేది ఒకసారి మన డీటెయిల్స్ కనుక చూస్తే, ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ ఏదైతే కీలకమైనటువంటి ఒక శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు తిరువనంతపురంలోని కేపీసీసీ ప్రధాన కార్యాలయానికి వచ్చినటువంటి కొల్లం ఎమ్మెల్యే బిందు కృష్ణను చెరియన్ ఫిలిప్ బలవంతంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట. బిందు కృష్ణ అతన్ని తోసివేసి ముందుకు నడవడానికి ప్రయత్నించగా చెరియన్ ఫిలిప్ మళ్ళీ కదలకుండా నిలబడ్డారు. దాంతో బిందు కృష్ణ ఆమె చేతులు పట్టుకొని ముందుకు నడిచేటువంటి ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ పై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. తనకు ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పని, బహిరంగ ప్రదేశాల్లో ఇది మర్యాద ఉల్లంఘనని ప్రజలు వ్యాఖ్యానించారు. ఇతర నాయకులు, జర్నలిస్టులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సీనియర్ నాయకులు గేట్లోకి ప్రవేశించగానే బిందు కృష్ణ వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్న విషయం స్పష్టమవుతుంది. మరోవైపు చెరియన్ ఫిలిప్ ప్రవర్తన వ్యక్తిత్వ హద్దులు దాటింది. ఇలాంటి ప్రవర్తన వ్యతిరేకించాలంటూ చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు అక్కడికక్కడనే తగిన బుద్ధి చెప్పాలని కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సో ఇదంతా కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి అంశము. సో మీరు క్లియర్గా చూస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు క్లారిటీగా ఏ పార్టీ అని తెలియదు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అంటారు, సీనియర్ నాయకుడు అంటారు, బట్ నాకు క్లారిటీగా తెలియదు. కానీ తమిళనాడుకు సంబంధించినటువంటి తాజా ఎన్నికల్లో గెలిచినటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు శాసనసభ ప్రతిపక్షానికి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఆ మీటింగ్లో వాళ్ళందరూ హాజరైన తర్వాత ఆ మీటింగ్ నుంచి బయటకు వస్తూ ఉంటే అక్కడ మీడియా కవరేజ్ చేస్తూ ఉంది. అక్కడ చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరి షేకాండ్ ఇచ్చి వాళ్ళని
పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగా ఆమె అందరికీ నమస్తే చెప్తూ అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నది. సో అది గమనించినటువంటి ఓ వ్యక్తి అదే పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్తా ఉన్నారు. సో ఈయన ఆమెకి ఇష్టం లేకుండా ఆమె మీదికి పోవడం, ఆమెను ఏదో కౌగిలించుకునేటువంటి ప్రయత్నం చేయడం. సో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరే ఈ మొక్క విషయంలోనే ఇట్లా చేసిందా మరి వీడంటే అట్లా కాదు. ఇంకా చాలామంది మహిళల విషయంలో అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకుల విషయంలో కూడా అట్లే చేసాడు. కనబడ్డ వాళ్ళందరినీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా కౌగిలించుకునే ప్రయత్నం చేస్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయట. ఏం పోయే కాలం రా నీకు, ఏం బుద్ధి రానిది. అరే నలుగురు మధ్య ఓ ఆడపిల్లను ఆమె పర్మిషన్ లేకుండా ఆమె వద్దని తోసేస్తుంటే కూడా నాకు కౌగిలింత కావాలని మీదికి పోతున్నావు, నువ్వు మనిషివా పశువా అని పొట్టు తిరుతున్నారు. సో మరి ఇది ఇట్లున్నది వ్యవహార శైలి. ఏదైనా చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరెవరు మనల్ని చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి ఏమైనా చేస్తే బాగుంటుంది. సో ఇట్లా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఈయన ఇప్పుడు అంటున్నట, ఈ వీడియోలని వైరల్ అయినాక ఇప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్ట. ఈ వీడియోలు ఎందుకు ఇట్లా వైరల్ చేశారని ఇప్పుడు అసహనం చేస్తున్నారు. నువ్వు చేసిందే పబ్లిక్లా, నువ్వు చేసిందే గలీజ్ పని, నువ్వు చేసిందే పబ్లిక్లా, మళ్ళీ ఈ వీడియోలు ఇట్లా వైరల్ అవుతున్నాయి, ఇట్లా కామెంట్లు పెడుతుర్రు, ఇట్లా చేస్తుర్రు, చేసింది మంచి పని అని చెప్పి ఇంకా ఆయన ఏదో కామెంట్లు పెడుతున్నారని లేకపోతే వీడియోలు వైరల్ చేస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. చెప్పు తీసుకుంది అంతరణాలు, అసహనం కాదు. సో ఇది మొత్తం మీద నేను చెప్పాను కదా, ఇచ్చంతరాల వీడియోలు రోజుకోటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని మనల్ని నవ్విస్తుంటాయి, కొన్ని మనల్ని అసహనానికి లోన్ చేస్తుంటాయి, కొన్ని మనలో ఉన్నటువంటి కోపాన్ని కూడా బయట తీసే ప్రయత్నం చేస్తాయి. సో ఇట్లా ఈ వీడియో ఇప్పుడు అందరి మదిలో ఉన్న కోపాన్ని ఆవేశాన్ని బయటకు తీస్తూ ఉన్నాయి. ఏందిరా నాయన ఆడపిల్ల పట్ల గిట్లనా నీ వ్యవహార శైలి, నువ్వు చేసేటువంటి వ్యవహారం అని.